హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిట్స్. ఎదిగే ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ఆడపిల్లలకి నడుము బలంగా ఉండడానికి మన పెద్దవాళ్ళు చేసే రాగి పిట్టిని హెల్దీ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. పిల్లలకి వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. అందుకోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 1 కప్పు రాగి పిండి వేసుకోండి. మీరు ఇంట్లో చేసుకుందైనా బయట కొన్నదైనా పర్లేదండి. దానిలో కొంచెం ఉప్పు వేసుకోండి, చప్పదనం లేకుండా ఉంటుంది. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండినంతా ఇలా ప్రెస్ చేసుకున్నట్టు కలుపుకోండి. ఎక్కువ నీళ్లు వేసేసి ముద్దలాగా కలుపుకోకూడదండి. ఇలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పొడి పొడిగా ఉండేటట్టు కలుపుకోవాలి. చూసారా, పిండి అనేది ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చేత్తో ఒకసారి ఇలా అంతా ప్రెస్ చేసుకున్నట్టు అనుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. మీకు టైం లేకపోతే కనీసం 10 నిమిషాలైనా పక్కన పెట్టుకోండి. ఈ కప్పుతో నాకు ఒక అరకప్పు నీళ్లు పట్టాయండి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యిలో ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పు ముక్కలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఈ పప్పులన్నీ ఇలా వేగిపోయినాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రాగి పిండి అంతా వేసేసుకోండి. ఈ నెయ్యిలో రాగి పిండి అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మంటని మాత్రం సిమ్లోనే పెట్టేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక 7-8 నిమిషాల పాటు సిమ్లోనే పిండంతా బాగా వేగిపోయేటట్టు వేగనివ్వాలి. ఇలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ పిండిని చూసారా ఇలా బాగా వేయించుకోండి. తర్వాత పిండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుముని ఇలా వేసుకోండి. అలాగే ఒక 1/4 కప్పు బెల్లం వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి బెల్లం అంతా పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మంటని సిమ్లోనే ఉంచి ఒక 5-6 నిమిషాల పాటు ఈ బెల్లం పిండిలో బాగా కరిగిపోయేటట్టు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం అక్కడక్కడ గడ్డలుగా ఉంటే ఇలా ప్రెస్ చేసుకున్నట్టు అనుకోండి. అంతేనండి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా నెయ్యి అంతా పైకి వస్తుంది. దీనిలో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, స్టవ్ ఆపేసేయండి. ఎంతో హెల్దీగా ఉండే రాగి పిట్టు రెడీ అయిపోతుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.